వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రైతులందరూ రైతు భరోసా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే డిసెంబర్ లో రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటి వరకు రాలేదు. గతంలో కూడా దాదాపుగా మార్చ్ లో ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కోడ్ ఉన్న కారణంగానే మేము వేయలేకపోతున్నాం అని చెప్పేసి ఒక మాట. ఇంకో మాట వచ్చేసి ఎవరైతే పంటలు వేస్తున్నారో వారికి మాత్రమే, అర్హులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేయబడుతున్నాం. దాని ద్వారా శాటిలైట్ ద్వారా అంటే సర్వేలు చేపిస్తాం అది ఇది అని చెప్పేసి చెప్పినటువంటి మాట. ఇప్పుడు తీరా చూస్తే అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు ఒక సభలో, మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత 10 రోజుల్లో రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. మరి శాటిలైట్ ద్వారానే డబ్బులు వేస్తాం, ఎవరైతే పంటలు వేశారో అర్హులకు మాత్రమే ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి దాని ప్రకారం ఇస్తారా, లేకపోతే గతంలో 900 కోట్లు 9,000 కోట్ల 900 కోట్ల 9,000 కోట్ల వరకు 9 రోజుల్లో మేము పంచడం అనేది జరిగింది. అదే విధంగా ఈసారి కూడా 9,000 కోట్లు ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకున్నాం. ఎలక్షన్స్ అయిపోవడంతో రైతు భరోసా డబ్బులు కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. 16వ తేదీ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మేబీ ఫిబ్రవరి ఎండింగ్ వరకు రైతు భరోసా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఒకవేళ ఫిబ్రవరిలో కాకపోతే మళ్ళీ మార్చ్ లో 1వ తారీఖు 2వ తారీఖు ఆ విధంగా మార్చ్ 9 నాడు ఏ విధంగా అయితే సెలబ్రేషన్ చేసినారో ఈసారి కూడా ఆ విధంగానే ఇచ్చి సెలబ్రేషన్స్ చేసిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి చాలా వరకు అయితే రైతు భరోసా మీద సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వైరల్ అవుతున్నటువంటి ముచ్చట కూడా చూసినాం. అసలు రైతు భరోసా వేసిండ్రా లేదా, ఇప్పటి వరకు పడ్డాయా లేదా. ఇంతకు ముందు కేసీఆర్ లో రైతు బంధు వచ్చేసి 6 నెలలకు ఒకసారి డెఫినెట్ గా టైం టు టైం పడేటివి. ఈసారి మాత్రం అంటే రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత చాలా వరకు 2-3 నెలలు లేట్ అవుతుందని చెప్పేసి అన్నారు. అండ్ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికీ 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట. మరి ఈసారి అయినా సరే మార్చి లోపు ఆల్రెడీ చాలా వరకు రైతులు పంటలు వేసినటువంటి పరిస్థితి, యూరియా దొరికినటువంటి పరిస్థితిలో కూడా చాలా వరకు తెలంగాణ రాష్ట్రం యూరియా ఇబ్బందులకు ఎంతవరకు గురవుతుందో చూస్తున్నాం. పొద్దుగాల 4 గంటలకు 3 గంటలకు లేచి చూసినా కూడా రైతులు యూరియా కోసం లైన్ లో నిలబడుతున్నటువంటి పరిస్థితి. మరి కొంతవరకైనా సరే రైతు భరోసా వేస్తే రైతులకు ఊరుట కలిగించే అంశంగా కూడా కలిగించవచ్చు. మరి రైతు భరోసా ఈ ఫిబ్రవరి వరకు వేస్తారా, లేకపోతే గతంలో వేసినటువంటి మార్చ్కే వెళ్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. మరి రైతు భరోసా లేట్ అవ్వడం పైన మీ అభిప్రాయాలు? ఎందుకంటే ఇప్పుడు మనం మున్సిపల్ ఎలక్షన్స్ చూసినాం. మున్సిపల్ ఎలక్షన్స్ లలో కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జి చెప్తున్నటువంటి మాట. సో ఈ రైతు భరోసా ఇలాంటి ఎఫెక్ట్స్ ఏం కాకుండా కాంగ్రెస్ పార్టీని ఇంకా జనాలు నమ్ముతున్నారని చెప్పేసి ఆ రిజల్ట్స్ ని బట్టి ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కోపం ఉంటే ఆ రేంజ్ లో అయితే రావు కదా. అండ్ మరి రైతు భరోసా లేట్ పైన కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ఇస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. గతంలో 5,000 ఇచ్చినటువంటి రైతు బంధు ఇప్పుడు 6,000 రూపాయలు చేసి ఇటు కౌలు రైతులకు కావచ్చు, తర్వాత బోనస్ కి కూడా 500 రూపాయలు ఇస్తున్నాం. అందుకని రైతుల ప్రతి ఒక్కరు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో హ్యాపీగానే ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి మరి రైతు భరోసా లేట్ అవ్వడం పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మార్చి వరకు అయితే డెఫినెట్ గా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి బడ్జెట్ అయిపోయినాక ఇస్తుందా? ఇక్కడ ఇంకో విషయం, బడ్జెట్ కి ముందే రిలీజ్ చేస్తారా? ఎందుకంటే బడ్జెట్ లో దాదాపుగా 9,000 కోట్లు ఆర్థిక శాఖకి ఇప్పటికే చెప్పి పెట్టినాము, అకౌంట్ లో డబ్బులు కూడా పడ్డాయి, ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేస్తాం అంటున్నారు. మరి బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి బడ్జెట్ కి ముందే ఇస్తారా తర్వాత ఇస్తారా అన్నది కూడా కొంచెం డౌట్ఫుల్ గానే ఉన్నటువంటి విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.